తిరుపతిలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ పూర్తి కావడంతో టికెట్ల కౌంటర్లు మూసేస్తారు. 3 రోజుల కోసం 1,00,000 టోకెన్లు జారీ చేసిన టీటీడీ అధికార యంత్రాంగం రోజుకు 40,000 చొప్పున టికెట్లు పంపిణీ చేస్తుంది. వైకుంఠ ద్వార దర్శన టికెట్లు 13వ తేదీ నుంచి తిరిగి పంపిణీ చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జనతన్. సునీల్, ఇంకా ఏం చెప్పింది టీటీడీ? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే నిన్న రాత్రి నుంచి ఏదైతే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశికి సంబంధించి అంటే 3 రోజులకు సంబంధించి 1,20,000 టోకెన్లు ఏదైతే టీటీడీ పూర్తిగా భక్తులకి ఏదైతే విడుదల చేసింది. ముఖ్యంగా ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, బైరాగిపట్టిన రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మరోవైపు జీవకోణంలో ఉన్నటువంటి పాఠశాలలో, మరోవైపు తిరుమలలో ఉన్నటువంటి బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, అంటే సుమారు 9 కేంద్రాల్లో ఈ టోకెన్లు జారీ అయితే జరిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఇది సంబంధించి ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. 4 గంటల నుంచి మరి 12 గంటల వరకు ఏదైతే 3వ రోజు త్రయోదశికి సంబంధించినటువంటి టోకన్లు కూడా కేటాయింపు జరిగిన పరిస్థితి ఉంది. ఈ 3 రోజులకు సంబంధించి మొదటి నుంచి టీటీడీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది, కేవలం మొదటి 3 రోజులకు మాత్రమే టికెట్ జారీ చేస్తాం. మళ్ళా తర్వాతకు సంబంధించి ఏదైతే 13వ తేదీ నుంచి మిగతా 7 రోజులకు సంబంధించినటువంటి టోకెన్లను ఏ రోజు కాదు అంటే 13వ తేదీకి సంబంధించి 12వ తేదీ అలా ఒక రోజు ముందు రోజే ఈ టోకెన్లను కేటాయిస్తామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపింది. దానికి సంబంధించి కేంద్రాలు ముఖ్యంగా ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసంలో మాత్రమే ఈ 3 కేంద్రాల్లో మాత్రమే ఈ టోకెన్లను కేటాయిస్తామని చెప్పేసి టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 1,20,000 టోకెన్లు తీసుకున్నటువంటి భక్తులు, అంటే రేపు దర్శనం ఉన్నటువంటి భక్తుల్ని మాత్రమే తిరుమలకి అనుమతిస్తారు. ఏదైతే వెళ్ళిందంటే ఏదైతే 11వ తేదీ, 12వ తేదీ ఉన్నటువంటి భక్తుల్ని 10వ తేదీ అనుమతించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు విఐపీ తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో పూర్తిగా భక్తుల ఎక్కువ అద్దె గదులకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి దానికి సంబంధించి రేపు దర్శనం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రోజు అనుమతించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మిగతా 7 రోజులకు సంబంధించినటువంటి టోకెన్లు ఇప్పుడు కేటాయించబడవు అని చెప్పేసి ఇప్పటికే ఆ కౌంటర్లు ఏదైతే తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లు అన్ని మూసివేసిన పరిస్థితి ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో అనౌన్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే భక్తులు ఎవరూ రావద్దు, ఎందుకంటే 12వ తేదీ ఇక్కడికి వచ్చి టోకెన్లు తీసుకోవాలి, ఇక్కడ అంత వరకు తిరుమలకి రావద్దని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్.